ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలను ఏకంగా డబుల్ చేసి వసూలు చేస్తున్నారు. చేసేదేమీ లేక ప్రయాణికులు వెళ్తున్నారు. హైదరాబాద్ కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1000, భద్రాచలం కనిష్టంగా రూ. 200, గరిష్టంగా రూ. 500 వసూలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలను ఏకంగా డబుల్ చేసి వసూలు చేయడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో కూడా ఎక్కడ బస్సులు అక్కడ నిలిచిపోవడంతో అటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందిన కాడికి అయితే దోచుకుంటున్నాయైతే మనం చెప్పుకోవచ్చు. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు కూడా తీసుకుంటున్నట్లయితే మనకు తెలిసింది. ఇక ఖమ్మం నుంచి అటు భద్రాచలం, కొత్తగూడెం, ఇటు హైదరాబాద్ వెళ్లేందుకైతే బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో అటు ప్రైవేట్ వెహికల్స్ జాతరను కూడా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 10 మంది నుంచి ఎక్కించుకోవాల్సిన వాహనాల్లో 15 మందిని 20 మందిని ఎక్కించుకొని కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాధారణంగా ఇటు బస్సు ఛార్జీలు దాదాపుగా 200 నుంచి 300 ఉంటే వీరు మాత్రం 1000 నుంచి 1500 వరకు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి కార్లు మాత్రం 500 నుంచి 1000 రూపాయల మధ్య కూడా తీసుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రత్యేక క్యాబులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారి అంటే ప్రయాణికుల్ని కూడా నిలువుగా దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అంటే సమ్మె విషయం తెలియక ప్రయాణికులు ఇక్కడికి వచ్చి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ప్రతి టికెట్ పై కూడా గరిష్టంగా అంటే 1500 నుంచి తీసుకోవడంతో వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులకు పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ కు కనిష్టంగా 500 నుంచి గరిష్టంగా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇటు భద్రాచలానికి కనిష్టంగా 200 నుంచి గరిష్టంగా 500 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇదే అదనంగా భావించినటువంటి అన్ని ట్రావెల్స్ కావచ్చు, అదేవిధంగా కార్ ట్రావెల్స్, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ మాత్రం భారీగా ఇటు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు ఏదైతే హైయర్ బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు కొంత నడిపిస్తున్నప్పటికీ వాటి సమ్మె ప్రభావంతో అవి కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం, అదేవిధంగా జేఏసీ కార్మికులు కూడా వారందరినీ కూడా అడ్డుపడటంతో హైయర్ బస్సులు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా పూర్తిగా ఎక్కువగా రేట్లు పెంచేసి అటు ప్రయాణికుల జేబులు మాత్రం గుల్ల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 7 డిపోలు ఉన్నాయి. 7 డిపోల్లో దాదాపుగా 608 బస్సు సర్వీసులు, అదేవిధంగా 2000 మంది సిబ్బంది ఏదైతే కార్మికులు కూడా ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడంతో ఇక్కడ అంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు అటు విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు, అదేవిధంగా వివిధ పనుల మీద వెళ్లాల్సిన వారు కూడా ఎక్కడికక్కడ చిక్కుకొని మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కనీసం సమ్మె ఉన్న విషయాన్ని తమకు తెలియక అంటే ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. ఎక్కడ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే కనీస వివరాలు కూడా వెల్లడించకపోవడంతో మేమంతా కూడా ఇక్కడ చిక్కుకున్నామని చెప్తున్నారు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, ప్రైవేటు వెహికల్స్ మొత్తం కూడా తీవ్రంగా తమను దోపిడీ చేస్తున్నామని చెప్పేసి వారైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రాచలానికి, అదేవిధంగా ఇటు ఖమ్మంకి వెళ్లాల్సినటువంటి వారు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిన వారు మాత్రం కూడా ఇటు ఏదైతే బస్ స్టాండ్ డిపోల వద్ద కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ల వద్ద కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా ఎటు వెళ్లాలో అంటే మధ్యలో వచ్చి చిక్కుకున్నా ఎటు వెళ్లాలో అన్ని దిక్కుచేసిన పరిస్థితిలో ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తక్షణంగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారంతా కోరుతున్నారు. ఇప్పటికే అటు ఏదైతే జేఏసీ యాజమాన్యం మాత్రం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా సమ్మెనైతే కొనసాగిస్తాం, ఖచ్చితంగా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు
తో ఏదైతే ఉన్నాయో ఆర్టీసీని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా రెండో సవరణ వేతనం కూడా అందించాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బస్సులన్నీ కూడా నిలిచిపోవడంతో ఇటు ట్రావెల్ యాజమాన్యాలు మాత్రం దోపిడీ మాత్రం విపరీతంగా జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఏదైతే ప్రత్యేకంగా ఓలా ఇది లోకల్లో తిరగడానికి సంబంధించినటువంటి ఓలా కావచ్చు, అదేవిధంగా ఇటు ర్యాపిడో వెహికల్స్ కూడా ధరలు అంటే ప్రత్యేకంగా పెంచుతున్నారు. కనీసం అవి కూడా అందుబాటులో లేవని చెప్పేసి అయితే ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మాత్రం దిక్కుతో లేని పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా అటు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఆశ్రయిస్తున్నారు. వారు మాత్రం భారీగా అంటే దోచుకుంటున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. చక్రి, అంటే ఎలాంటి నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ని ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేస్తున్నారా? ఏ విధంగా ఉంది పరిస్థితి ఉపేందర్? ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా బయటికి అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా బయటికి పంపించే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అటు పోలీస్ ఇబ్బంది కావచ్చు వారంతా కూడా వాటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ ని కట్టడి చేసే విషయంలో మాత్రం వారు కొంత వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే తాము కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు సర్వీసులన్నీ అదేవిధంగా హయ్యర్ బస్సులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా డ్రైవర్లతో మాత్రం వారందరినీ కూడా అంటే సుదూర ప్రాంతాలకు పంపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ పై కూడా ప్రత్యేకంగా నిఘా లేకపోవడంతో ఇదంతా కూడా విపరీతమైన రేట్లు పెంచి డబుల్ రేట్లు పెంచడంతో అటు ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిపై నిఘా కూడా లేదు. అటు ఏదైతే బస్ స్టాండ్ ఆవరణ సమీపంలోనే ఎదురుగా ఉన్నటువంటి రహదారిపై కూడా ఈ ట్రావెల్ యజమానులు కావచ్చు, కారు యాజమాన్యాలు మొత్తం కూడా పెట్టి మొత్తం వాటిని అంటే ప్రయాణికులను అయితే అంటే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ప్రయాణికులను ఎక్కించుకొని అంటే నిబంధనలకు విరుద్ధంగా ఒక కారులో దాదాపుగా 3 నుంచి 4 మందికి సీటింగ్ ఉంటుంది. అటువంటి దాంట్లో దాదాపుగా 6 నుంచి 7 మంది కూడా ఎక్కిస్తున్న నేపథ్యంలోనే ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అటు యాజమాన్యం చెప్తున్నప్పటికీ ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో, అదేవిధంగా ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో మాత్రం దిక్కులేని పరిస్థితుల్లో మాత్రం ఇటు ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానాలకు చేరేందుకు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ని అయితే ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పై ఎటువంటి నిబంధనలు కావచ్చు, ఎటువంటి తనిఖీలు కానీ ఎటువంటి లేకపోవడంతో యథేచ్ఛగా వారు నిర్ణయించిందే రేట్ గా కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అదైతేనే మేము ఇచ్చిన నిర్ణయం అంటే ఏదైతే రేటు ప్రకటించామో ఆ రేటు ప్రకారం ఇస్తేనే మేము తీసుకెళ్తాం, లేదంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలంతా కూడా మూకుమ్మడిగా ఒక సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి మాత్రం ఈ రేట్లు మాత్రం డబుల్ గా పెంచిన నేపథ్యంలోనే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.